వార్తల వివరాలు చూస్తే మన రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2026కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఎక్స్లో తెలిపారు. మన రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండి దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ తమ వెన్నంట నిలిచిన ప్రతి పౌరునికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయమని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు వ్యవసాయ సుస్థిరత కేవలం నీటి సంరక్షణతోనే సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలపాలి, నిలిచిన నీటిని భూమిలోకి పంపాలి అనే నినాదంతో భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రకృతి ఇచ్చిన వనరులను కాపాడుకుంటూ భూమిని ఒక భారీ జలాశయంగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. యాడికిలో సాగునీటి సంఘాలు రైతులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రకృతి ఇచ్చిన వనరులను కాపాడుకుంటూ భూమినే ఒక భారీ జలాశయంగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన నీరు, ప్రగతి, ఎన్టీఆర్ జలసిరి వంటి వినూత్న పథకాల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ రంగంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. వర్షపు నీటి విలువ తెలిసిన రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మైక్రో ఇరిగేషన్ ఒక వరంగా మారిందని చెప్పారు. మైక్రో డ్రిప్ ఇరిగేషన్ తెచ్చాం, రాయితీతో పరికరాలు ఇచ్చామని తెలిపారు. 90% రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమలో 63% పంటలకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చామని అన్నారు. హార్టికల్చర్కు వచ్చే 6 ఏళ్లలో 30,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. అనంతపురంలో భూగర్భ జలాలను 11.25 మీటర్లకు తీసుకువచ్చామన్నారు. రాయలసీమలో 20,000 చెరువులు నింపినట్లు చెప్పారు. భూమినే ఒక జలాశయంగా మార్చుకోవాలని, నీటి బొట్టు విలువను గ్రహించి సంరక్షించుకుంటేనే రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ భవిష్యత్తుకు నాంది పలకడానికి దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు కూడా నమస్కారాలు, అధికార యంత్రాంగానికి నమస్కారాలు. ఒక మహోన్నతమైన లక్ష్యం, నీరు అనేది సర్వస్వం. అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలనడానికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా ఈ అనంతపూర్లో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశారంటే ఆ రోజు ఆయన చూపించిన చొరవ. అందుకని ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం, చెక్ డ్యాములు కట్టాం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం, రెయిన్ గన్లు కూడా పెట్టాం. అనేక ప్రయత్నాలు చేసి ఆ రోజు మనం ముందుకు పోయాం. పంట కుంటలు తవ్వించాం, కాలువల పుడికి తీసాం, చెరువుల్లో మట్టి తీసి ఒండ్రు మట్టి పొలాలకు తీసుకుపోయి ఆ చెరువులు కూడా నీళ్లు పెంచడానికి మనం ప్రయత్నం చేశాం. ఎన్టీఆర్ జలసిరి తీసుకొచ్చాం, ట్రెంచెలు కొట్టాం, నీరు చెట్టు అన్నాం, నీరు మీరన్నాం, నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక విధాలుగా మీకు దగ్గరకు వచ్చాం. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1997లో సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్కడికక్కడ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. రైతుల్లోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి మీకందరికీ నీరిచ్చే బాధ్యత
ఆ రోజు నుంచే ప్రారంభించాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. పిఠాపురం స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. పిఠాపురం స్టేషన్ను అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని ఆయన చేసిన ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 37.25 కోట్లతో స్టేషన్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయనుంది. గత పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు అశుభ్రత, దుర్గంధం వెదజల్లుతూ ఉండటాన్ని చూశారు. రైల్వే స్టేషన్ పరిసరాలను తక్షణం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరి నెలలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించారు. ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైన పిఠాపురంలోని రైల్వే స్టేషన్కి దూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్థం అమృత భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పిఠాపురం స్టేషన్ను అమృత భారత్ స్టేషన్గా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. స్టేషన్ భవనం, ముఖద్వారంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గది నిర్మాణం, అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్ ప్లాట్ఫామ్ అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఈ సందర్భంగా అడిగిన వెంటనే పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తక్షణం స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, పిఠాపురం అభివృద్ధికి నిరంతరం మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ స్థాయిలో గ్రామ సంఘ సహాయకుల సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేదే చంద్రబాబు ఆలోచన అని, అందుకు అనుగుణంగా ఎంఎస్ఎంఈ శాఖ పనిచేస్తోందన్నారు. గ్రామాల్లో మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ఎంఈ శాఖ తోడ్పాటునందిస్తోందని మంత్రి తెలిపారు. విజయవాడ రామవరపాడు ఎం కన్వెన్షన్లో గ్రామ సంఘ సహాయకులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల నుంచి భారీ ఎత్తున విఏఓస్ ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు ప్రారంభించారని, ఈ సంఘాలతో ఈ రోజు రాష్ట్రంలో మహిళా నాయకత్వ స్ఫూర్తి ప్రతి గ్రామంలోనూ ప్రజ్వరిల్లుతోందని అన్నారు. సెర్ఫ్ సీఈఓ కరుణతో పాటు జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అందరూ మహిళాభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28,500 గ్రామ సంఘ సహాయకులకు ఈరోజు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడంతో వాళ్ల ఆనందాన్ని చూస్తుంటే తనకు ఎంతో ఉత్సాహం ఇస్తోందని అన్నారు. 2016లో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారని, చంద్రబాబుకు వివోఏల పట్ల ఎంత ప్రేమ ఉందో చెప్పేందుకు నిదర్శనమని అన్నారు. సంఘ సహాయకులకు 10 లక్షల ప్రమాద బీమా అంశం ముఖ్యమంత్రితో చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్నో పథకాలు తీసుకువస్తున్నా వాటి గురించి మహిళలు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఫేక్ గ్రూపులపై ఎప్పుడు నిఘా ఉంటుందని చెప్పిన మంత్రి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్థాపించినటువంటి సెర్ప్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో 3 దశాబ్దాలు కంప్లీట్ చేసుకుని పేదరిక నిర్మూలన కోసం గ్రామ స్థాయిలో అనేక విధాలుగా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2017లో ప్రతి వివోఏ ఎవరైతే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఉన్నారో, అంటే ఏదైతే 55 గ్రూపులకి ఒక వివోఏ ఉంటారో, ఈ గ్రూపుల్ని వాళ్ళ బుక్ కీపింగ్కి లేదా వాళ్ళకి టెక్నాలజీ చేరువ చేసేలాగా గతంలో ట్రాప్ చేయడం జరిగింది. సుమారు 9 సంవత్సరాలు అయింది. వాళ్ళకి సరైనటువంటి టెక్నాలజీ అంటే డివైస్ అనేది లేకపోవడం వల్ల చాలా కార్యక్రమాలు కానీ చాలా విధి విధానాలు కానీ వాళ్ళకి చేరువగా అవ్వట్లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మహిళకు కూడా వివోఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇమ్మని చెప్పడం జరిగింది. ఈరోజు సుమారు 27,500 మొబైల్స్ని ఈరోజు మహిళలు వివోఎస్కి ఎవరైతే ఉన్నారో, గ్రామస్థాయి వివోఐ సంఘం నడిపిస్తున్నటువంటి వివోఐల అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న విధానాలు కానీ లేదా కొత్తగా తీసుకొచ్చినటువంటి డిజిటలైజేషన్లో కానీ ఈరోజు ఈ వివోఐలు గ్రామ స్థాయిలో ప్రతి మహిళకు కూడా విషయాన్ని అందజేయడంలో కానీ లేదా బుక్ కీపింగ్లో కానీ
లేకపోతే వాళ్ళకున్నటువంటి మినిట్స్ ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్స్ రికార్డ్ చేయడంలో కూడా నన్ను యూజ్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్ పై దండయాత్ర, సైకిల్ యాత్ర మంచి ప్రభావం చూపిందని, ఇప్పటి వరకు ప్రేమతో చెప్పి చూశాం, మార్పు రాకపోతే దండిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా హెచ్చరించారు. డ్రగ్స్ మహమ్మారి ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాని ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. పరీక్ష చేద్దాం, మత్తును వదిలేద్దాం అనే నినాదంతో డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ప్రారంభించారు. డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. డ్రగ్స్ పరీక్ష కిట్ను ఆవిష్కరించి డ్రగ్స్ పరీక్ష వాహనం, ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి ఒక వ్యక్తిపై మాత్రమే కాదు, కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాని ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ఎవరైనా సమాజం కోసం డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగస్వాములు అయిన వారిని P4 కార్యక్రమంలో భాగస్వాములుగా గుర్తించి వారికి సర్టిఫికెట్లను కూడా అందించడం జరుగుతుందని అన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది సైకిల్ పెడలింగ్ చేసి ఎంతో అవేర్నెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు డ్రగ్స్పై దండయాత్ర 2.0లో టెస్టులు చేస్తూ ఎవరైనా డ్రగ్ తీసుకోవాలంటే వాళ్ళని ప్రాపర్గా అడ్రస్ చేయడానికి, అట్లాగే వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళకి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి డ్రగ్స్పై దండయాత్ర 2.0 కూడా తీసుకోవడం జరిగింది. దీనికి ఈగల్ టీము, ఇటు పోలీస్ టీము, రెవెన్యూ టీం, మెడికల్ టీం అందరూ ఫీల్డ్లో ఉంటారు. సో దీని ద్వారా మన లక్ష్యం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాని డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయాలి. దీనికోసం ఇది ఇంకొక అడుగు ముందుకు వెళ్ళడమని తెలియజేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 149 హాట్స్పాట్లను గుర్తించడం జరిగిందన్నారు. ఈ 49 హాట్స్పాట్లలో 30 రోజుల పాటు 3000 డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ద్వారా రోజుకి 100 మంది చొప్పున అనుమానితులకు డ్రగ్స్ టెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. స్వచ్ఛందంగా వచ్చి తనిఖీ చేసుకున్న వారిలో పాజిటివ్ వస్తే వారిని అడిక్షన్ సెంటర్కు తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ నివారణకు వెనుకడుగు వేయటం ఉండదు. రౌడీ షీటర్సు, సస్పెక్ట్ షీటర్సు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని అన్నారు. ఓపెన్ డ్రింకింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డ్రగ్స్ రహిత కమిషనరేట్ చేయటమే ధ్యేయంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 3000 డ్రగ్ టెస్టింగ్ కిట్స్ మనము సమకూర్చుకోవడం జరిగింది. ఈ 3000 డ్రగ్ కిట్స్లో మనకు 149 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ 149 హాట్స్పాట్స్లో ర్యాండమ్గా ఈ డ్రగ్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా రిఫ్రాఫ్స్ కావచ్చు, కేడీస్ కావచ్చు, డీసీస్ కావచ్చు, ప్రాపర్టీ అఫెండర్స్ కావచ్చు, సస్పెక్ట్స్ కావచ్చు, లేదంటే ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో మందు తాగేవాళ్ళు కావచ్చు, లేదంటే ఆకతాయిలు కావచ్చు, ఈవిటీజర్స్ కావచ్చు, ఇటువంటి వారందరి మీద కూడా మనము ర్యాండమ్గా ఈ 3000 పరీక్షలు జరుగుతాయి 30 రోజుల పాటు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఒక 10 మెంబర్ టీం ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ ఒక 20 మెంబర్ టీం ఉంది. ఈరోజు ఈ బస్ చూస్తున్నారు మీరు. సో ఈ బస్సులో అంటే యూరిన్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బస్సును మనము ఉపయోగించుకుంటూ ఈ 30 రోజుల్లో 30 ప్రదేశాల్లో 149 హాట్స్పాట్స్ కవర్ చేస్తూ మనము ఈ టెస్టింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా జూలై, ఆగస్టు నెలలో డ్రగ్స్పై దండయాత్ర 3.0 కూడా స్టార్ట్ చేయాలని నిర్ణయించాము. అందులో ఆల్ కాలేజెస్లో, ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో ప్రతి స్టూడెంట్ కూడా ఈ డ్రగ్ డిటెక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎన్కాట్లో అందరి సభ్యులు కోరడం జరిగింది. సో అది కూడా 3.0లో మనము ముందుకెళ్తాము. వైసీపీ రాజకీయ పార్టీలా కాకుండా ప్రజలను మభ్యపెట్టే డ్రామా కంపెనీలా తయారైందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. శాసనసభలో ఒకవైపు అమరావతి రాజధాని అని ఒప్పుకుంటూనే బయట మాత్రం రాజధానిపై విషం చిమ్మటం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు. అమరావతి అభివృద్ధిని దోపిడీ అంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసలైన దోపిడీ అంటే ఏంటో తెలుసుకోవాలని మండిపడ్డారు. శాసనసభలో ఒకవైపు అమరావతి రాజధాని అని ఒప్పుకుంటూనే బయట మాత్రం రాజధానిపై విషం చిమ్మడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించడాన్ని దోపిడీ అంటారని, అక్రమ ఆస్తుల కేసులో ఇరుక్కొని ఏళ్ల తరబడి బెయిల్ మీద తిరగడాన్ని దోపిడీ అంటారని ఎమ్మెల్సీ అనురాధ చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు పని మొదలు పెట్టకుండానే మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో నిధులు వెనకేసుకోవడమే దోపిడీ అని, మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదు వసూలు చేయడాన్ని కూడా దోపిడీ అంటారని జగన్కు చురకలంటించారు.
మైనింగ్ లీజుల పేరుతో దోచుకోవడం అసలైన స్కామ్ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాజధానిని ఎలా దెబ్బతీయాలా అనే కుట్రతోనే వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారితో ప్రెస్ మీట్లు పెట్టించి బురద చల్లుతున్నారని ఆగ్రహించారు. రాజధానిపై ఒక స్పష్టమైన విజన్ లేకపోగా అమరావతిపై ఇన్ని అబద్ధాలు ఆడటం కేవలం కక్ష సాధింపు చర్యే అంటూ నిప్పులు చెరిగారు. అమరావతి పేరుతో ఒక దోపిడీ జరగబోతా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దోపిడీకి అభివృద్ధికి తేడా తెలియకుండా వైసీపీ నాయకులు ఉన్నారు అని చెప్పటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసింది, వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుల్ని దోపిడీ అని అంటారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ముందే తీసేసుకొని ఆస్తులు పాస్తులు కొనుక్కున్నారు చూసారా మీ కుటుంబం, దాన్ని దోపిడీ అంటారు. వెంకట నరసయ్య అనే ఒక చేనేత వ్యక్తిని ముగ్గు గనుల కోసం హత్య చేసి వేల కోట్లు సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. మరి కొన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద మీరు తిరుగుతూ ఉన్నారే, ఆ మనీ లాండరింగ్ ఏదైతే చేశారో ఆ కేసులో ఇరుక్కొని తిరుగుతున్నారు చూసారా, దాన్ని దోపిడీ అని అంటారు. మద్యపాన నిషేధం పేరుతో మద్యాన్ని డిజిటల్ మార్కెటింగ్లో అమ్మకుండా ఈరోజు ఆనాడు క్యాష్ లావాదేవీలు చేసి నెలకి 100 కోట్లు పైన బ్లాక్ మనీ సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క సొమ్ముని కొట్టేసి ఇప్పుడు అందులో నుంచి బయటికి రాలేక కింద మీద పడుతున్నారే, దాన్ని దోపిడీ అని అంటారు. కేవలం ఇది కక్ష సాధింపు తప్ప ఇంకొకటి కాదు. మన రాజధాని అమరావతిని కూడా కళ్ళు పొడిసేసేలాగా మాట్లాడటం నీకొక్కడికే చెల్లుబాటైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దోపిడీ అంటే ఏంటో తెలుసుకో, అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకో. డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి నార్త్ డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని గుర్తించడం కోసం మెడికల్ కిట్స్లతో తనిఖీలు చేశారు. 110 మందిని అనుమానితులను తనిఖీ చేయగా 16 మందిని గుర్తించారు. యువతను మాదక ద్రవ్యాల వినియోగ అలవాట్ల నుండి దూరం చేసి వారిని సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడే వ్యక్తులుగా తీర్చిదిద్దటానికి శ్రీకారం చుట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఎవరైతే డ్రగ్స్కి అలవాటు పడి వాళ్ళు బారిన పడ్డారో వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని ఒక చోటకి ఆ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక చోట సర్ప్రైజ్గా చెక్ చేసి వాళ్ళందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి అక్కడికక్కడే ఈ కిట్ ద్వారా టెస్టులు చేయించి పాజిటివ్ అయితే వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు మెడికల్ చెకప్కి పంపించడం జరుగుద్ది. దీనికి వాళ్ళ దగ్గర నుంచి కూడా విల్లింగ్నెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ కమిషనరేట్లో మొత్తం టోటల్ 149 హాట్స్పాట్లని మనం గుర్తించడం జరిగింది. ప్రతిరోజు ఏఆర్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, మెడికల్ ఆఫీసర్స్ వీళ్ళంతా కలిసి ప్రతిరోజు ఈ హాట్స్పాట్స్లో సర్ప్రైజ్ చెక్ చేసి ఈ అనుమానితులందరినీ కూడా పికప్ చేసి వాళ్ళకి ఈ టెస్టులు చేయించి దాని ద్వారా వాళ్ళని గుర్తించి వాళ్ళని మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మార్పు చేయాలనేది మా యొక్క ఉద్దేశం. రాష్ట్రంలో మరో 2 రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు ఎల్లుండి కూడా మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో మరో 2 రోజులు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలియజేశారు. నేడు రేపు మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తన కొనసాగుతోందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి లక్ష్మీపురంలో 57.5 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం హెచ్చెలలో 52.5 మిల్లీమీటర్లు, రామచంద్రాపురంలో 52.5 మిల్లీమీటర్లు, ఏలూరు జిల్లా తదువైలో 47.5 మిల్లీమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 40.5 మిల్లీమీటర్ల చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలియజేశారు. నేడు నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గూడూరు మండలాలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు, కండ్రిక, దొరవారి సత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాల్లో వడగాలుల ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత చూపే అవకాశం ఉందన్నారు. సోమవారం అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 42 డిగ్రీలు, కడప, రాజుపాలెంలో 41.9 డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందన మారేళ్లలో 47.7 డిగ్రీలు, నంద్యాల జిల్లా పేరు సోమలలో 40.6 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వరికుంటపాడులో 40.3 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా గోపిదిన్నెలో 41.1 డిగ్రీలు, కర్నూలు జిల్లా తోవిలో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసు అధికారులు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. నియోజకవర్గంలో ప్రజలు భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా జీవించేలా శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. విజయవాడ గురునానక్ కాలనీ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కృష్ణా జిల్లా గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేకాట, క్రికెట్ బెట్టింగ్, కోడిపందాలు వంటి జూద కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్రమాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గంలో ట్రాఫిక్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంటూ ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించేలా చైతన్యం తీసుకురావాలని సూచించారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా పనిచేయాలన్నారు. ప్రజల సహకారం లేకుండా నేరాల నియంత్రణ సాధ్యం కాదని, పోలీసు ప్రజల మధ్య సమన్వయం పెంపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలు భయాందోళన లేకుండా ప్రశాంతంగా జీవించేలా శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బలోపేతమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నీటి భద్రతలో రైతులు, ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం సేరి వేల్పూరు గ్రామంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ చెరువులో పూడికతీత పనులను నీటి సంఘాల అధ్యక్షులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రతి వర్షపు నీటి బొట్టును వృధా కాకుండా చెరువుల్లో నింపుకొని పొదుపుగా సాగునీటికి, తాగునీటికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నీటి భద్రత అంశంలో రైతుల్ని, ప్రజల్ని భాగస్వాములు చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు. ఇందుకోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని చెరువులను గుర్తించి అందులో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. అంతేకాకుండా రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారికి సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే రాము అన్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని నీటిని నిల్వ చేసుకుని శుద్ధి చేసి పొదుపుగా ప్రతి ఇంటికి సరఫరా చేయాలని పేర్కొన్నారు. దీనిలో ప్రధానంగా నీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత ఈ కార్యక్రమం కింద 90 రోజులు కార్యక్రమాలు చేసుకుని ఈ 90 రోజుల్లోపు ప్రతి ఊరికి మంచినీళ్ళు అందటమే కాకుండా ప్రతి ఎకరాకి నీళ్ళు అందేటట్లుగా ప్రణాళికలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా మాకు చాలా ఇంపార్టెంట్గా కనపడుతుంది ఏంటంటే 10 రోజులు, ఇవాళ నుంచి 10 రోజుల్లోపు మనకి ఇక్కడ ఉన్న మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాలువల్ని, ప్రతి డ్రైనేజీలని అన్నిటినీ కూడా
ఎస్టిమేషన్ చేయించుకుని మొత్తం అర్జెంటుగా కావాల్సిన ఏంటనేది ఎస్టిమేట్ చేయించుకుని దాని తర్వాత ఇంకో 5 రోజుల్లో అప్రూవల్ తెప్పించుకుని ఆ తర్వాత నుంచి మనం 70 రోజుల్లోపు పనులన్నీ పూర్తి చేసుకునే కార్యక్రమం కింద మొదలెట్టుకున్నాం. గుడివాడలో ఎప్పటి నుంచో ముందు నుంచి చేస్తానే ఉన్న ఈ విషయం. అది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మరొకసారి అందరం కలిపి నీటి సంఘాల అధ్యక్షులు కూడా అందరూ కలిసి ముందుకు వచ్చి కావాల్సిన వర్క్లన్నీ కూడా ఫిగర్ అవుట్ చేసుకోవడానికి అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్కడైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి మేజర్ ప్రాబ్లమ్ని అలాగే స్మాల్ ప్రాబ్లంతో సహా దాన్ని మనం గుర్తించి ఇప్పుడు ఇమీడియట్గా యాక్షన్లోకి దిగడం జరుగుతుంది. నిన్న కురిసిన అకాల వర్షం దాటికి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ అతలాకుతలమైపోయింది. దాదాపు 2 గంటలకు పైగా వాన గాలులతో జనజీవనం స్తంభించింది. ఉరుములు పిడుగులు శబ్దాలతో జనం బెంబేలెత్తిపోయారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు జలాశయంగా మారిపోయాయి. వాన నీరు డ్రైనేజీ నీరు కలిసి రోడ్లపై నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు పాదచారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మండల వ్యాప్తంగా వాన ప్రభావం ఉండటంతో మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. విజయవాడ రూరల్ మండలం నున్న మైలవరం తదితర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షంతో పాటు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట పూర్తిగా తడిచిపోయింది. మరోవైపు కళ్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పంట తడిచి ముద్దైంది. పంట తడవకుండా పట్టాలు కప్పేందుకు రైతులు పరుగులు పెట్టారు. ఎండబెట్టిన విత్తనాలు తడవడంతో తేమ శాతం సాకుతో ప్రైవేటు వ్యాపారులు ధర తగ్గిస్తే బాధ్యత ఎవరు వహిస్తారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ దర్శించుకున్నారు. అంతకుముందు ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.